ఎంత మొత్తం స్టార్టింగ్ నుంచి మనకు వచ్చినప్పుడు చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా ఫండ్ లేకుండా మొన్న లాస్ట్ ఇయర్ మనకి గ్రాంట్స్ వచ్చింది సార్. ఇది 3 times వాష్ చేపిస్తాం సార్. వెళ్ళిపోయినాక మళ్ళీ వాష్ అయిపోయినాలి. ఇవి ఇవన్నీ కడుగుతారు సార్. అవి లేనప్పుడు ఏం కడుగుతారు? అవి కూడా 2 కొట్టే అయిపోతుంది కదా సార్. ఇది మీ దృష్టికి నో, ఇవన్నీ దృష్టికి తెచ్చడం కాదు, చిన్న చిన్న ఇష్యూస్ మీ లెవెల్లో సాల్వ్ చేసి అవి 10, 200, 2,000 పెట్టించారు సార్. అది కూడా వాటిలో మీరు చేయొచ్చు. అది చిన్నగా తెచ్చాను సార్. అది కన్నా సిమెంట్ పోతుంది, ఇంకోరం పోతుంది. చిన్నగా తీసుకుపోవాలా కొద్ది ఒక గంట ఆయాకున్నారు అనుకోండి. ఏసీడ్ కాదు, ఏసీడ్ వేసిన తర్వాత చిన్న ఒక ఇట్లా స్టీల్ లాగా ఉంటుంది, మెల్లంగా ఉంటుంది. అంటే ఒకటేసారి నీకు 5 నిమిషాల్లో ఒక పని కాదు. అది ఇవన్నీ కొద్దిగా యాసిడ్తో ఎప్పుడు తెల్ల, ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు ఇది. ఇవన్నీ పైపులు లేవు. ఒక హై ప్రెషర్ పంపు పెట్టుకోవాలి మీరు కంపల్సరీ. ప్రెషర్ పంపు నేనే ఇప్పుడు మీరు చేస్తారనుకుంటే ట్యూబ్ లైటు చిన్న చిన్నవన్నీ రేవంత్ రెడ్డి గారు రారండి ఇక్కడికి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రారు. ఈ చేతులు ఏమి ఉండే కదా ఏం ఇప్పుడు చేతులు ఇంకోటి ఉండే. ఏం చూస్తున్నావు? బ్యాక్ స్క్రీన్. ఏ క్లాస్ మీది? ఒక్కలే చెప్పు. 8th A. నువ్వెందుకు యూనిఫామ్ వేసుకోలే? నువ్వెందుకు వేసుకోలే? ఇంక ఇయ్యలేదా? కొత్తగా వచ్చిందా? అవును, పాతవి కూడా రాలేదు అలా. మీ పేరేం పేరమ్మా? సంక్షిత. సంక్షిత. ఏ ఊరు మీది? అంటే ఇక్కడ మీరు ఇప్పుడు డైలీ అప్ అండ్ డౌనా? హాస్టల్లో ఉంటావా? అప్ అండ్ డౌన్. డాడీ ఏం చేస్తాడు? వాటర్ ఫిల్టర్స్. వాటర్ సేల్స్ అండ్ సర్వీస్. అమ్మా? సేల్స్ అండ్ సర్వీస్. అమ్మ 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 హౌస్ వైఫ్. మీరెంతమంది పిల్లలు? 2 members. అంటే నువ్వు చిన్నదానివా? పెద్దదాన్ని. నీకు ఇంకా చెల్లి ఉందా? తమ్ముడా? చెల్లి ఏం చదువుతుంది? 4th class ఇప్పుడు. ఎక్కడ చదువుతుంది? ఆల్ ఫోర్ స్కూల్. ఓ నా అక్కడ ఇక్కడ తొర్లికొండ. ఇక్కడనే అల్ఫోర్ చదివినా నరేందర్. ఇక్కడ ఎప్పటి నుంచి చదువుతున్నావు? 6th class నుంచి సార్. 3 years చదువుతావు. పర్వాలేదా? బాగుంది. మీరు ఎట్లా బాగా చదువుకుంటున్నారా? టీచర్స్ బాగా చదువు చెప్తారా? తిడతారా అప్పుడప్పుడు? కోపంకి వస్తారా లేదా? రాయకుంటే రాయనే చెప్తారు. నిజంగానే చదువుకోకపోతే టీచర్లు కోపడాలి కదా. ఎట్లన్నా మీరు మీ భవిష్యత్తు గురించే కదా.
మీరు బయట అంటే పర్సనల్గా చెప్తారా? మీరు ఏమైనా సమస్యలు అంటే మీకు ఏదైనా సమస్యలు అట్లా అంటే ఇప్పుడు మేము అట్లా కదమ్మా, మేము ఎప్పుడో ఒకసారి వస్తాము. ఒకసారి వచ్చినప్పుడు మీకు ఏదైనా సమస్యలు అని అంటే ఇప్పుడు మీరు యూఆర్ 8 మతలబ్ 13 years old. 13 years old అంటే కొద్దిగా అంత ఇంత మీకు సమస్యలు చెప్పుకోవడంత ఏజ్ వచ్చింది. కాబట్టి మీకు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అంతే. మళ్ళీ నేను రావాలంటే సంవత్సరం పడుతుంది. కాబట్టి అంటే మీరు కరండి అమ్మా, మీరే క్లాసు? ఇదంతా 8. గోవింద్పేట అప్ అండ్ డౌన్ చేస్తారా? అందరు అప్ అండ్ డౌన్. ఇప్పుడు హాస్టల్ ఎంత ఉంది ఇక్కడ? హాస్టల్ గర్ల్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు 5 classes, ఇంటర్మీడియట్ మాత్రం హాస్టల్ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం హాస్టల్ స్కూల్ వాళ్ళని 10th class వాళ్ళు కూడా వెళ్ళింగ్ ఉంటే తీసుకోమని చెప్పారు సార్. 116 స్ట్రెంత్ హాస్టల్ హాస్టల్ అంటే ఇప్పుడు అంటే ఎవరి ఓన్లీ కాలేజెస్ సార్, ఓన్లీ కాలేజెస్ వాళ్ళకే? కాలేజ్ వాళ్ళకి. ఇంటర్ స్కూల్ వాళ్ళు సార్ వెల్లింగ్ ఉన్నారు. 10th class నుంచి ఒక 6 కూడా జాయిన్ అయ్యారు. ఇంకొక 4 కూడా వెల్లింగ్ ఉన్నారు సార్. వాళ్ళు కూడా జాయిన్ అయితే 128 హాస్టల్. హాస్టల్ కెపాసిటీ ఎంత ఉంది? యాక్చువల్గా హాస్టల్ కెపాసిటీ 100 ఉంటుంది సార్, కానీ 110 150 మనం వెళ్ళచ్చు. వెల్లింగ్ ఉంటే వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి 300 అన్నారు. ఏం పేరు నీది? सैयद माजिद. सैयद माजिद. माजिद, कैसा पढ़ रहे हैं? तेलुगु आता, हिंदी आता? ऑल लैंग्वेज. दोनों आता? इंग्लिश भी आता? यस सर. क्या करते हैं आप? आपका क्या करते हैं? कलर का काम. टेलर का? कलर 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 का? उसमें भी छोटा पढ़ ले रहे दोनों? कहाँ पर पढ़ रहे? श्री विद्यानी में पढ़ रहे. श्री विद्यानी में पढ़ रहे, मदरसा में पढ़ रहे. మద్రాసు మీద పడ్డా. ఇట్లా ముగ్గురు ఒకరు మద్రాసు పోతాడు, ఉన్న ఒక్కరిని అడిగి తీసుకోపోతాడు. 5,000 పెట్టుకున్నావు, నువ్వేదో నల్లగా వేసుకున్నావు. నీ గీతలు మంచిగా ఉన్నాయిరా, నువ్వు పెద్ద కలెక్టర్ అయిపోతావు. పొడుగు ఉంది, కలెక్టర్ అవుతావా? మిలిటెంట్ అవుతావా? మిలిటరీయా? మిలిటరీకి పోతావా? అదే ఇక పక్క దేశం పని అయిపోయినట్టేరా నువ్వు. మిలిటరీ పోతే నీ తుపాకి ఎటంటే అటు వెళ్తుంది. ఏం పేరు నీది? అమిత్ తేజ్. ఏం చేస్తాడు డాడీ? ఏం చేస్తాడు? రేడియం శిఖర్. ఎక్కడ? ఆర్మరే. ఎంతమంది మీరు? 4 members. ఏం చేస్తారు మీకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ? నీకన్నా అన్ననా తమ్ముడా? చెల్లె. విండోస్ మొత్తం పోయినాయి సార్ ఇవన్నీ? పార్షియల్లీ పోయినాయి సార్. 24 వచ్చాం సార్, అప్పటికే ఎందుకంటే మనం పైనుంచి రావాలి. శాంక్షన్ అయితే మనం చేయండి. ఏమేమి ఒకసారి నాకు చూపండి, మీరు ఏమేమి రావాలో. ఇప్పుడు నేను చూసినా అన్ని మీ బుక్లో కానీ రావాలి. ఇప్పుడు మీరు ఏమేమి చెప్తున్నారు, నేను ఏమేమి చూస్తున్నా, ఎన్ని విండోలు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు పైకి వెళ్ళి రావాలంటే నిజమే. ఎన్ని ఎక్స్పెన్సెస్ మనకి ఇవ్వాలి సార్. మనకి అల్యూమినియం, ఇవి అల్యూమినియమే కదా? అల్యూమినియం సార్. అంటే అప్పుడు అచ్చు నుంచి ఇవ్వలేదా? లేదు సార్, అది లేదు. ఎవరు సప్లయర్? ఎవరు? హెడ్ ఆఫీస్ నుంచి రావాలి సార్. విండోస్ ఏమైనా పోతే వాళ్ళు పై నుంచి వాళ్ళు సప్లై చేయాలి. నో ఫస్ట్ నీకు ఫిక్స్ చేయొచ్చు, సరిగ్గా ఫిక్స్ చేయలే కదా. విండోస్ చేయలేదు అంటున్నావు కదా? అది వాళ్ళు చేశారు సార్, కానీ 2013 కదా సార్, మేము వచ్చింది 24. అంటే ఊడిపోయినాయి అన్ని. అప్పటికే పార్షియల్లీ పోయినాయి సార్. అవి అవును. ఇప్పుడు అట్లా అలా కాదండి. ఇప్పుడు మీరు నాకు చెప్పదలుచుకున్నది ఏం చెప్తారంటే, అవి ఫిక్స్ చేయాలా పెట్టిపించాలంటే ఎవరికి చెప్పాలా? నేను మీ దగ్గర డైరెక్ట్ అవన్నీ ఉన్నాయి, డేటా ఉందా? ఇప్పుడు ఎన్ని విండోలకు లేవు అనేది మీ దగ్గర డేటా ఉందా? పంపించాం సార్. మీరు ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే మీ దగ్గర డేటా ఉంటే నేను అధికారితో మాట్లాడతాను. అట్లా సాయి ఇద్దరు దేవుళ్ళ నీకు పవర్ఫుల్ బాగుంటుంది రా. నీకు షిరిడి వెంకటేశ్వర 2 పెట్టుకున్నాను. ఎక్కడ మీ ఎవరు? ఏం చేస్తాను? నానేం చేస్తాను? బాగా చదువుకోండి. తెలుగు ఇప్పుడు తెలుగు మీడియం మీకు తెలుగు సబ్జెక్ట్ ఉంటుందా? తెలుగు సబ్జెక్ట్ ఉంటుందా పిల్లలకు? తెలుగు నేర్పుతున్నారా? ఇంగ్లీషు, హిందీ? నానేం చేస్తాడు? అమ్మ 2. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? తెలుగు నేర్చుకోండి కొద్దిగా. తర్వాత వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా, మీరు మాట్లాడాలి కదా వాళ్ళతో. వీళ్ళకి ఎట్లనే హిందీ వస్తుంది, మీకు తెలుగు రావాలా? చెప్పండి. ఇట్లా మీ పాపతో ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పారు,
వీళ్ళందరికీ హిందీ వస్తుంది నీతో మాట్లాడడానికి, వీళ్ళతో మాట్లాడడానికి తెలుగు రావాలా. అర్థమైందా? మీరు ఇది తెలుగు భాష నేర్చుకునే తప్పేం లేదు. మీరు ధన్యత నీ ఫ్రెండా? ఏం మాట్లాడుకుంటారు రోజు? మీరు ఎట్లా కలిసి ఉన్నారో పెద్ద పెరిగిన తర్వాత అట్లా కలిసి ఉండాలా. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా కలిసి ఉన్నారు అన్న, నువ్వు ఎట్లా కలిసి ఉన్నారు ఆమె, నువ్వు పెద్ద పెరిగిన తర్వాత ఇట్లనే ఉండాలా, ఫ్రెండ్స్ లాగా. అర్థమైందా? ఈ పేరు, ఇంత మంచి పేరు ఎట్లా పెట్టిర్రు? క్రాంతి సార్ పెట్టింది, వాళ్ళ డాడీ టీచర్ కదా సార్. అదే అంటున్నా, వాళ్ళ డాడీ టీచర్ కాబట్టి అలా పల్లె వెంట తెలుసా నువ్వు? చెప్పమ్మా. అమ్మా ఇంత మంచి పేరు ఉన్నది. మరి 3 బొట్లు పెట్టినావు. వాచ్, ఫోన్ ఉన్నదా? అందులో ఫోన్ ఉన్నదా? ఫోన్ లేదు. వాచ్ అంటే టైం ఏం చూసుకుంటావా? పాటలు వస్తాయి అందులో? రావు. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్. వాట్ ఈస్ ది విష్ ఆఫ్ ది కంట్రీ చైల్డ్? విచ్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు వాచ్ విడోస్ అండ్ ల్యాంప్స్? రోజు ప్రాక్టీస్ చేస్తావు హ్యాండ్ రైటింగ్? మరి ఎట్లా నుంచే రారు ఇట్లా, ఇంత ప్రాక్టీస్ చేసుకోవాలి హ్యాండ్ రైటింగ్. నువ్వు ఏం పేరు నీది? శివప్రియ. శివప్రియ. అని గట్టిగా మాట్లాడొద్దని చెప్తారా, లేకపోతే మేము వచ్చినామని మెల్లగా మాట్లాడుతున్నారా? మీరు గట్టిగా మాట్లాడి తినబడతాయి. మంచిగా చదువు, మంచిగా. ప్రిన్సిపల్ గారు ముందుకు రండి, మీరు ముందుకు రండి. ఏంటి సార్? ఐఏపీ ప్యానల్ ఉన్నారు, ఎంటీ రూమ్ ఒకటి ఉంటుంది సార్. ఇది 9. ఏ ఊర్లో ఉంది స్కూలు? ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు? అను మొత్తం చెప్పమ్మా, మొత్తం పేరేంది ఆర్మూర్ ఎమ్మెల్యేది? నేనేనా? ఇప్పుడు 9వ తరగతి, మీరు 9th క్లాసా? డైలీ అప్ అండ్ డౌన్స్ అంటే ఆర్మూర్ నుంచి వస్తున్నారా, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వస్తున్నారా? అంతా ఆర్మూరే. నువ్వు ఇంకా పక్క పల్లెకెళ్ళి ఎవరు వస్తున్నారు? ఏ ఊరమ్మా? డైలీ దేంట్లో వస్తారు? పత్తేపూర్. దేంట్లో వస్తావమ్మా? పత్తేపూర్. ఏ పేరు నీది? మైథిలి. మైత్రి. మైత్రి అంటే ఏంది, మీనింగ్ ఏంది? పత్తేపూర్ వాళ్ళు సూర్యప్రాణులతో మంచి మైత్రిగా ఉండమని చెప్పండి. ఏమున్నాయి సమస్యలు, ఏమున్నాయి? If you are facing any common problems, you can ventilate to sir. అచ్చా, ప్యానల్ ఇది వర్క్ అవుతుంది. చెప్పాను సార్, రావాలి. ఎన్ని రోజులు అవుతుంది? 3 days అయితే ఫాలో అప్ చేస్తున్నాను. ఆఫీస్ కూడా ఇచ్చాను. ఓకే. ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నాయి? వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బాలేవు. డోర్స్ లేవు. డోర్స్ ఇమీడియట్లీ ప్లాన్ చేద్దాం సార్. డోర్స్ అనేది ఇంపార్టెంట్. అమ్మాయిలకి ఇట్లా ఉంటారు కదా, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. రిపేర్ చేయించాను సార్. నువ్వు ప్రతిదానికి సమాధానం చెప్తే మీరు రాజకీయాలకు రండి. అదే మేమన్నా మరి ప్రిన్సిపాల్ అవుతావు, నువ్వు రాజకీయాలకు రా. ఇప్పుడు ప్రతిదానికి సమాధానం వెతికితే ప్రశ్నలు ఉండేయండి. ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలకు మనం వెతుక్కోవాలి, పరిష్కరించుకోవాలి తప్ప దాని గురించి మనం అనేసరి. ఇప్పుడు మీరు పెద్ద ఈ స్కూల్కు, మీరు పెద్ద అన్నప్పుడు ఇక మీకు చెప్పాల్సిందే మేము. అప్పుడు ఒకసారి కూర్చొని మాట్లాడితే ఎట్లా చేస్తాం పిల్లలకు, లేకపోతే ప్రశ్నించడమే మానేస్తారు కదా వాళ్ళు.
బానిసలుగా ఉన్న దేశాన్ని ఈరోజు స్వాతంత్రం చేసినాం, మళ్ళీ మీరు స్వాతంత్రంగా ఉన్న దేశంలో బానిసత్వం తీసుకెళ్తామంటారేంది? ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటేనే కదా ఈ దేశం ఎప్పుడు నిత్యనూతమై వెలిగేది. చేతులు వెనక కట్టుకునేవారు బాగా ఏమి ఏం పేరు నాన్న? అలోక్ సాయి. ఎవరు ఏం చేస్తారు? ఈ 9th 10th బాగా చదువుకున్నారనుకో, మంచి కాలేజీలో కూడా ఫ్రీ సీట్స్ వస్తాయి. మంచి కాలేజీలు సీట్ వచ్చిన ఒక మంచి డిగ్రీలు అయిందనుకో మంచి డాక్టర్లు అవుతారు, మంచి కలెక్టర్లు అవుతారు. ఉన్నదా కావాలని? ఎవరికైనా ఉన్నదా కలెక్టర్ కావాలని? కళలు అంటున్నారా? ఏమైనా అనిపిస్తుందా డాక్టర్లు కావాలా? 9th కదా, 9th మీనింగ్ 14 years old. కళలు కనమని చెప్తున్నారా? అవు మైత్రి, మీ డాడీ ఏం చెప్తాడు? ఓ సారీ, నువ్వైతే కంపల్సరీ నువ్వు డాక్టర్ కావాల్సిందే. నీకు తప్పది, నీకు నా లెక్కన ఉన్నది వాళ్ళతో. నీకేం కావాలని ఉంది? నీకు గుడ్. నీకేం కావాలరా? ఎమ్మెల్యే కావాలని ఉందా? ఎమ్మెల్యే, సర్పంచ్, క్రికెట్. వైభవ్ వంశీ కొత్తగా వచ్చిండు చూడు, సూర్యవంశీ వైభవ్ తెలిసాడు? ఆ లడ్డుకు లడ్డున్నాడు, ఎట్లా కొడుతున్నాడు, ఇట్లా బాల్ కొడితే కనబడకుండా పోతున్నది. కొడతావు నువ్వు అట్లా? సన్నమున్న కూడా గట్టిగా తిను, ఆ లడ్డు వైభవ్ గారి లెక్క నువ్వు ఇట్లా కావాలా? అలోక్ సాయి. ఓకే రైట్. నేను కిందికి వెళ్ళి వచ్చి 15 నిమిషాలే, మొత్తం ఎక్కడిదక్కడ అంత సిట్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నట్లది. న్యూ అడ్మిషన్సా? ఏ ఊరు? ఆర్మూరేనా? ఏ పేరు? శృతిక్. 7th ఎక్కడి వరకు చదువు? 9th. ఇంతకుముందు ఎక్కడి వరకు చదువుకున్నావు బేట? నారాయణకి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటారు కదా. నారాయణ స్కూల్కి వెళ్ళి ఎందుకు వచ్చినావు? మోడల్ స్కూల్కి. ఏం చేస్తాడు డాడీ? ఏం చేస్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏం తింటారు మధ్యాహ్నం? ఏం తింటారు? మీకు లంచ్ చికెనేనా? కారం తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా? పర్వాలేదు. మీరు ఎట్లా, మీకు వస్తుందా? తెలుగు వస్తుందా? ఎట్లా కొంచెం ప్రాబ్లం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వస్తుందా? నీకు ఇంగ్లీష్ వస్తుందా? హిందీ వస్తుందా? నీకు హిందీ వస్తుందా? తెలుగు వస్తుందా? మీరు హిందీ నేర్చుకోండి, వాళ్ళు తెలుగు నేర్చుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎట్లుంటారు మీరు? ఫ్రెండ్స్ బాగుంటారా? ఆ అమ్మాయి పేరు రాజశ్రీ. నీ జడలు భలే ఉన్నాయింది. మీ అమ్మ కొబ్బరి నూనె పెడుతుందా? బాగుంది. బాగా చదువుకుంటున్నావు మరి? ఎట్లుంటావు ఫ్రెండ్స్తో? నీ పేరేంటమ్మా? ఫాతిమాతో బాగుంటారా? పెద్ద పెరిగినాక ఎట్లుంటారు మళ్ళా? ఇట్లనే ఉండాలా. అర్థమైందా? మీరెవరు చెప్పి వినద్దు, వీళ్ళెవరు చెప్పి వినద్దు. అంటే అందరం ఇక్కడనే బర్న్ అయినాము, ఇక్కడనే భర్త అయినాము, ఇక్కడనే పెరిగినాము, ఇక్కడనే చదువుకున్నాము. పెద్ద పెరిగినాక కూడా ఇట్లనే ఉండాలా. అర్థమైందా? నువ్వు నీ ఫ్రెండ్తో ఎట్లుండాలో ఆమె నీతో అట్లా ఉండాలా. అర్థమైందా? నేను చెప్పిన మీనింగ్ అర్థమైంది? అందరికి పనికి వస్తుంది అది. చిన్నప్పుడు ఎట్లయితే కలిసి ఉంటున్నారో, ఎంత మంచిగా కలిసి ఫ్రెండ్స్ లాగా స్కూల్ లాగా ఉంటున్నారో, పెద్ద పెరిగినాక కూడా ఇట్లనే ఉండాలా, ఫ్రెండ్స్ లాగా ఉండాలా. అసలు That's why we are conducting baseline tests. Basics example. Whether they are able to read or write or. This is about speaking the picture. Speaking about the picture. It is about the oral reading fluency of the students. Once upon a time there was a mother rat. ఎట్లుంది పిల్లల చదువు? ఓకే, పర్లేదు.
కళ లేదా? ఉంది. కళలు కంటున్నారు లేదా? అంటున్నాను. ఏం కావాలనుకుంటున్నారు? పైలట్. గవర్నమెంట్ మార్క్స్. ప్రయత్నం చేయాలి. మొబైల్ ఫోన్ చూడకండి. మొబైల్ ఫోన్ తక్కువ చూడండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. మీరు అనుకున్న ఏదైతే జీవితంలో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ అవుతారు. ఫస్ట్ తల్లిదండ్రులని గౌరవించండి. తల్లిదండ్రుల మాట చెప్పినట్లు వినండి. టీచర్లు చెప్పినట్లు పరీక్షలు కానీ చదువు కానీ ప్రిపేర్ కండి. అప్పుడు మీరు అనుకున్న కోరికలన్నీ సాకారం అవుతాయి. అర్థమవుతుందమ్మా? మొబైల్ ఫోన్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటేనే చూడండి, మీకు పనికొచ్చే కంటెంట్. లేదు పనికిరాంతంతా చూసుకుంటూ ఉంటే మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది, చదువు మీద డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది? ఏదైనా మంచి హ్యాబిట్స్ నేర్చుకోండి. మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్. మీకు టైమ్స్ సరిగ్గా స్పెండ్ చేయలేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ మీద పెట్టండి. Sir, we learn activities, music and dance. క్లాసికల్ అట్లా అదే ఏదైనా అట్లా డైవర్షన్ చేసినారు అనుకో, మొబైల్ ఫోన్ కనెక్ట్ గారు. మొబైల్ ఫోన్ బాగుంటుందా? పాటలు మంచిగా వస్తాయంటారు. విన్నావా అలా? ఏ పాట విన్నావు? అమ్మ అమ్మ పొద్దుగల సుప్రభాతం పెట్టదా? మీ నాన్నని తిట్టుకుంటూ మొదలు పెడుతుందా? లేదు. ఏం చేస్తుందమ్మా? డాడీ ఏం చేస్తాడు? పొద్దున్న లేచి work చేసుకుంటాం. పెద్దగా అయిపోయారు మీరు, పొడవు అయిపోయారు. అలా చిన్నగా ఉన్నారు, ఇలా పెద్దగా ఎట్లయినారు వీళ్ళు? అన్నది కింద చిన్నగా ఉన్నారు కదా. మీరే క్లాసు? ఇలా చిన్నగా. ఓకే. ఎట్లుందమ్మా స్కూల్? ఎట్లుంది? ఇక మీరు నిజాలు చెప్పకుండా కానీ అబద్ధాలు చెప్పకుండా బాగుందా? చదువు బాగుందా లేకపోతే ఎట్లా? ఈ స్కూల్ బాగుందా? రెండు బాగుంది. పక్క ఊరు వాళ్ళు ఎవరు? చేతులు ఇవ్వటండి. ఏ ఊరు? ఫతేపూర్లు బాగున్నారు ఏంది? నువ్వమ్మా? మీరు? అంతరారుమరే. ఎందుకు మోడల్ స్కూల్లో చదువుకోవాలనిపిస్తుంది మీకు? చదువు బాగుంటుందనా? స్కూల్ బాగుంటుందనా? ఫ్యాకల్టీస్ బాగుందా? కోపడతారు అప్పుడప్పుడు? అదే కోపడితేనే మీరు బాగుపడతారు. మొబైల్ ఫోన్ చూడని వాళ్ళు ఫోన్ ఎత్తండి, చేతెత్తండి. ఒక్కరు రోజు గంట చూస్తారా? రోజు తక్కువ. ఏం కంటెంట్ చూస్తారు? నేచర్ చూస్తారా? మూవీ చూస్తారా? సాంగ్స్ చూస్తారా? ఏదైనా స్టడీ రిలేటెడ్ ఏమైనా చూస్తారా? కంటెంట్స్ ఏం చూస్తారు? ఒక్కళ్ళు చెప్పండి. ఏదో నువ్వేం చూస్తావమ్మా? స్టడీ రిలేటెడ్, మ్యూజిక్. అట్లా నువ్వేం చూస్తావు? మ్యూజిక్. నువ్వు స్టడీ రిలేటెడ్. దాంతోపాటు కొన్ని మీరు ఎట్లన్నా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు కాబట్టి, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటారు కాబట్టి హిస్టరీస్ ఉంటుంది. హిస్టరీ, కంట్రీ హిస్టరీ డైలీ ఒక 5 minutes చదవండి. అంటే మీరు ఎట్లన్నా హాఫ్ అన్ అవర్ 1 hour చూసినా అనుకుందాం. ఇప్పుడు ఏదైతే మ్యూజిక్ కూడా వినండి, నచ్చిందేనండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొట్టండి. ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ దేశం గురించి, ఈ స్వేచ్ఛ గురించి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు చరిత్ర మీకు తెలవాలా. ఈరోజు మనం స్వేచ్ఛతో బతుకుతున్నాం. మీరు స్వేచ్ఛగా ఈరోజు 10th క్లాస్ వచ్చి మోడల్ స్కూల్లో చదువుకోగలుగుతారంటే ఈ స్వాతంత్రం గురించి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. భగత్ సింగ్ ఉరితాడు ఎట్లా పెట్టుకున్నాడు మీ గురించి, మా గురించి. ఈ దేశం గురించి ఉద్దమ్ సింగ్ ఎట్లా పోరాడిండు.
ఈ దేశం గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలు ఎట్లా చేసి హిస్టరీ బస్ ఓన్లీ మీకు తెలియాలి, గతం కూడా తెలియాలి. 146 crores ఎంత ఉంది డైలీ? ఎంతమంది పుడుతున్నారు ఈ దేశంలో? డైలీ ఎంతమంది పోతున్నారు? బట్ హౌ మెనీ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ అవర్ కంట్రీ? కెనడా ఎంత ఉంది? కెనడాతో కంపేర్ అయితే మనం ఎంత ఉన్నాం? అంటే కొద్దిగా మీకు ఇంప్రూవ్ కావడానికి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడకుండా కానీ మీరు భవిష్యత్తులో మీరు ఏదైనా సెల్ఫ్ ఎంటర్ప్రెనర్స్గా అయినప్పుడు ఉపయోగపడుతుంది. ఎంటర్ప్రెనర్స్, ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే ఏదైనా మీ ఫ్యూచర్లో మీరు సక్సెస్ అయినప్పుడు. సినిమా స్టార్ని తగ్గించండి, రియల్ స్టార్. ఆపరేషన్ సింధూర్ ఎవరు పైలట్? ఎవరు? ఇది రావాలి, సోఫియా ఖురేషి. వీళ్ళ గురించి తెలవాలి, అర్థమైందా? సోఫియా ఖురేషి చరిత్రలు చదవండి. అబ్దుల్ కలాం గారు తెలుసా? వాళ్ళ చరిత్రలు చదవండి. మీరు ఈ రకంగా రోజు ఇప్పుడు, ఎందుకంటే ఫ్యూచర్ మీదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరికి అవగాహన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తెలిసిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంది? 1,00,000 మంది చేసే పనిని ఒక కంప్యూటర్ చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో మీరు ముందే ప్రిపేర్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనం ఎటువంటి కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ప్రొఫెషన్ చూజ్ చేసుకోవాలి, కల్చర్, వాట్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్, అవి కూడా మీరు తెలుసుకోవాలి. రిలీజన్ గురించి ఎక్కువ పోకండి, ఎవరి రిలీజన్ వాళ్ళది. అర్థమైందా? ఒక ఫ్లవర్ ఎట్లుంటుందో, అన్ని రకాల ఫ్లవర్స్ ఎట్లుంటాయో రిలీజన్స్ కూడా అట్లాంటివి. ఒక ఫ్లవర్లో ఏది మంచి ఫ్లవరు, ఏది చెడు ఫ్లవర్ అని చెప్పలేనప్పుడు అన్ని మతాల గురించి ఎప్పుడు కూడా చెడు అనే భావన ఉండకూడదు. అన్ని మంచి రిలీజన్సే. అర్థమవుతుందా? ఓన్లీ ఈ దేశ ఫ్రీడమ్ ఎలా వచ్చింది, ఎన్ని లక్షల మంది సాక్రిఫై చేసింది దేశానికి, ఒకటి. దాంతోపాటు సైంటిస్టులు ఈరోజు ఈ దేశానికి కావాల్సిన బ్రిడ్జ్లు కావచ్చు, రైళ్లు కావచ్చు, రకరకాల ఏ రకంగా ఈ దేశానికి సైంటిస్టులు ఈ దేశాన్ని ఈ రకంగా తీసుకొచ్చారు. ఈ చరిత్ర మీకు అవసరం, ఎందుకంటే భవిష్యత్తు మీదే కాబట్టి. రెండోది, రాంగ్ కంటెంట్కి దూరం ఉండండి. అమ్మాయిలకు స్పెషల్గా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులల్లో మెసేజెస్కు రిప్లై ఇవ్వకూడదు. ఏ మెసేజ్ కూడా రిప్లై ఇవ్వద్దు. ఓన్లీ నీకు తెలిసిన ఫ్రెండ్ అవుతేనే, నీకు ఇప్పుడు ఇద్దరు కోలీగ్స్, లేదు మీ అక్క, మీ ఓన్ కజిన్, అర్థమైందా? ఓన్ కజిన్ అయితేనే రిప్లై ఇవ్వాలి మెసేజ్. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మ్యాక్సిమం దూరం ఉండండి. ఈరోజు ప్రపంచంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జుకర్స్బర్గ్ ఎవరైతే ఉన్నారో తలదించుకోవాల్సి వచ్చింది మొన్న లండన్లో. ప్రపంచంలో ఉన్న 13 సంవత్సరాల 15 సంవత్సరాల అమ్మాయిలందరినీ మెదళ్ళు పాడు చేసి. జుకర్స్బర్గ్ తెలుసా? జుకర్స్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ అండ్ వెరీ కేర్ఫుల్. కరెక్ట్ మీద ఇప్పుడు 15 years, మీరు 10th కదా, 10th + 15 years. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. రెండోది, చాటింగ్, SMS, మెసేజ్లు, వాట్సాప్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితులు కూడా కెమెరాలు ఆనుంచకండి ఫోన్లకు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా సోషల్ మీడియాని బాగా ఎట్టి పరిస్థితుల్లో, కోట్ల మంది ఉన్నారు. మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ అమ్మకి చెప్పుకోండి, మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ అత్తకి చెప్పుకోండి, మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ అక్కకి చెప్పుకోండి. ఎవరో సోషల్ మీడియాలో హాయ్ ఐఎమ్ సరిత, ఐఎమ్ నాట్ ఏ, షీ ఈజ్ నాట్ ఏ సరిత. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ప్రపంచంలో గంటకు కొన్ని కోట్ల మంది మిమ్మల్ని చూస్తున్నారు సోషల్ మీడియాలో. నువ్వు ఎప్పుడైనా నెర్వస్గా ఉన్నామని తెలిసిందనుకో, ఆ ఒక సుమారు 30 కోట్ల మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు నెర్వస్గా ఉన్నారని మిమ్మల్ని హాయ్ అని పెడతారు.
నువ్వు ఆ ఇంటికాడ మీ అమ్మ తిట్టిందానో మీ నాన్న కోప్పడ్డానో నువ్వేదో రిప్లై ఇస్తావు హలో అని. అండ్ టోటల్గా ఇట్లాంటి బాగా ప్రపంచంలో మీరు జాగ్రత్తగా పర్సనల్ కెరీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా ఇంపార్టెంట్ మాకు, మా దేశానికి మీరు భవిష్యత్తు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు చెప్పండి, ఎమ్మెల్యే గారు చెప్పారని మంచిగా చదువుకోండి. ఆఫ్టర్ 21 years వచ్చినాక 23 years పీజీ చేసినాక అప్పుడు మీకు మైండ్ బాగా బ్రైట్గా మెచ్యూర్డ్ అవుతుంది. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, యూ కెన్ డిసైడ్. అర్థమైందా? 23 years దాకా ఇట్లాంటి అన్నోన్ కాల్స్, సోషల్ మీడియా ఇస్ వెరీ డేంజరస్ అమ్మా, అందరికీ చెప్తున్నాను, వెరీ డేంజరస్. విషం అన్నా పర్వాలేదు, విషం తాగితే బతకగలుగుతాం. అండ్ సోషల్ మీడియా ఈరోజు మనం బతకనిచ్చట్లేదు టీనేజ్ అమ్మాయిలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మంచిగా చదువుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి, ఫ్రెండ్స్గా అంటే ఫ్రెండ్స్ అంటే నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ అన్నోన్ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళు మళ్ళీ దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటారు. వాట్ ఎవర్ యువర్ వీక్నెసెస్ యూ డోంట్ టెల్ ఎనీవన్. మీ వీక్నెస్ ఇంకా ప్రపంచంలో ఎవరికి చెప్పకండి. ఏదంటే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, నియర్ అండ్ డియర్ అత్తలు వాళ్ళు ఉంటారు, వాళ్ళని పంచుకోండి. మంచిగా చదువుకోండి, మంచి ఉన్నతమైన స్థానాలకు రండి. రేపు మీలాగా మంచిగా కలెక్టర్లు, డాక్టర్లు, ఆర్మీలో సోఫియా ఖురేషీలు అందరై తెల్లారి మీరు ఈ కంట్రీని మంచి ఒక నెంబర్ 1 కంట్రీ అయ్యండి ప్రపంచంలో. ఓకేనా? డన్. చదువుతున్నావేంద్ర? దాశరథ్ మీరు ఇంటికి వచ్చి మన ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా మన ఇంటికి వచ్చేది డాడీ ఏం చెప్తారు? నువ్వేం చదువుతున్నావు? అంత క్లాస్ ఇదేనా? ఏది నీ పేరు? ఏం పేరు? ఏం తారా? ఏ దేవుడు? ఏం దేవుడు ఇది? దర్గానా? ఎక్కడ? ఫిబ్రిల్ ఉందా అక్కడ? ఇలా చేసుకుంటే ధైర్యం వస్తుందా? చదువు మంచిగా చదువు మంచిగా వస్తుందా అంటున్నా. ఏం చెప్తాడు డాడీ? ఏం చెప్తాడు డాడీ? పేరు ఏంది? ఫిబ్రిల్ రోజు వస్తావా? ఏ హాస్టల్? నేను అప్ అండ్ డౌన్ చేస్తాను. బాగుంది హాస్టల్ మరి? పర్వాలేదు. ఫుడ్ బాగా పెడుతున్నారా? సోల్జర్. మీరు? నువ్వేమవుతావు? బ్లాక్ షర్ట్ ఎందుకు ఇష్టం? బ్లాక్ అంటే ఇష్టం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అడుగుతున్నా. బ్లాక్ అంటే నాకు ఇష్టం కాబట్టి. ఏం పేరు నీది? శ్రీనిధ్. ఏ ఊరు మీది? పడిగలా? ఓల కొడుకు? మీరు? అందరికీ అల్లద్దాలు వచ్చిన లోపం ఉందా? చిన్న వయసులో. నీకు ఏం పేరు నీది? ఏం చేస్తాడు? ఎక్కడ? ఏం పేరు? డాడీ పేరు ఏంది? సదానంద్. మీరు ఎంతమంది కజిన్స్? అన్ననా తమ్ముడా? చెల్లె. చెల్లె ఏం చదువుతుంది? రోజు కొబ్బరి నూనె పెడతారా? ఏం పెడతారు ఇంతగానో ఇంత బాగున్నాయి? అమ్మ ఓన్లీ హౌస్ వైఫా? అదుఫా. ఏం చేస్తాడు డాడీ? ఏం చేస్తాడు? 3 అంటే ఇంకా సిస్టర్స్ చదువుకుంటారా? అంటే మీకన్నా చిన్న వాళ్ళు. ఎక్కడ చేస్తుంది డిగ్రీ? అదే అక్క? ఇంకొక వచ్చిందా సార్? ఇంకా రిజల్ట్ రాలే కదా? వస్తుంది. అక్కడ డాక్టర్ అయిపోతుంది. నువ్వేమవుతావు? ఓ గుడ్, కంగ్రాట్స్ మేడం. ఇది ఇప్పుడు పెద్ద. ఏం పేరు నీది? మొహమ్మద్ అర్ఫాన్. అఫాన్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఇంతకుముందు ఏ స్కూల్లో చదివినావు? సెంటెన్స్. అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? చూడండి అందరూ గవర్నమెంట్ అంటే అంటారు కదా, గవర్నమెంట్ ఎంత బాగుంటుంది పిల్లలే చెప్తున్నాడు.
ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ చేస్తే ఓడు ప్రైవేట్కు. నువ్వేమైంది అలిగినావు? నువ్వు అలిగినవేంది? ఏమైంది? వాళ్ళ నాన్న ఏమన్నా అన్నారా? ఏం పేరు నీది? జయవర్ధన్. జయవర్ధన్ అంటే తెలుసా ఎవరని? డాడీ ఏం చేస్తాడు? ఎక్కడ? హైదరాబాద్. ఏం పేరు డాడీది? సీతారాం. నువ్వు మంచిగా బాగా చదువుకుంటున్నావు. మరి ఏమున్నాయి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి? అంత బాగానే ఉన్నారు. చెప్తారు ఎవరైనా? మీరు అందరూ 15 years ఇప్పుడు అందరూ ఒకరికైనా ధైర్యం ఉందా నిజాలు చెప్పేది? ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేవా? ఒక్కటి కూడా లేదా సమస్య? ఇండియాలో టాప్ ఇది, ఇండియాలోనే టాప్. మరి సమస్య తెలుసుకోవాలంటే అంటే టీచరు ఎవరు? మెయిన్ లేడీస్ టీచర్ అండి. ఎవరైనా లేడీస్ రండి. లేడీస్ ఏ పేరు మీది? మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇక్కడ? ఇది ఇంత పిల్లలకి ఇంత మంచి జడలు ఎట్లా చేస్తున్నారు అంటే చెప్తున్నారా లేకపోతే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ? అచ్చా, గుడ్. అదే, ఎందుకంటే నేను మినీ గురుకుల్లో చూశాను ఇది ఎట్లుండాలి. నీ పేరేంది? ఇద్దరు ఒకటే పక్కన కూర్చున్నారు ఏంది? మీరు కంపల్సరీ ముస్లిం ఇద్దరు కాంబినేషన్లో కూర్చుని పెట్టుర్రి. దే లవ్ టు దే కంట్రీ, దే ఓన్ కంట్రీ. ఇప్పటి నుంచి ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు ఇద్దరు పిల్లలు? ప్రతి క్లాస్లో మంచిగా ఉన్నారు. మనం ఎప్పుడే కానీ కాంబినేషన్ చేయాలా. చిన్నప్పటి నుంచే ఒకరికొకరికి అటాచ్మెంట్. ఓకే, వాట్ ఇస్ యువర్ రిలీజన్ ఇస్ డిఫరెంట్ బట్ వీఆర్ ఇండియన్స్. అట్లా అట్లనే అయిపోతే పక్క పక్కన ఆళ్ళ మాటలు వాళ్ళకే ఉంటాయి. ఇక ఈడున్నాడు వీడొకటి చెప్తాడు, వాడొకటి చెప్తాడు, వీడికి వాడి చెప్తాడు, వీడికి చెప్తాడు. ఒక రాము ఒక రైము, రామ రైమ్తో నడాలి ఈ దేశం. రాము లేకుండా కష్టమే, రైమ్ లేకుండా కష్టమే. శివశ్రుతి తేజస్వి. ఈ పేరు ఎక్కడికి వెళ్ళి ఇంత తేజస్వి అని పెడతారు? తేజస్విత అని ఎందుకు? మీ డాడీ నవలలు బాగా చదువుతాడా? మీ అమ్మ? ఎవరు పెట్టిండ్రు పేరు? మీ అత్తనా? ఎవరు పెట్టిండ్రు? డాడీ ఏం చదువుకుంటాడు? ఏం చేస్తాడు ప్రొఫెషన్? లైన్ మ్యాన్. ఇది మంచి నవల చదివినట్లు అండి పేరులో ఏదో తేజస్విత అని, లేకపోతే నేను కూడా తేజస్విని అని పెడతారు. నీ పేరు? కొద్దిగా బొట్టు పెట్టండి. ఇక బొట్టు పెట్టండి. చిన్న చిన్న నేర్పండి, చిన్న చిన్నవి. ఇప్పుడు చూడు ఎంత బాగున్నారు చూడ అమ్మాయి. క్యా నామ్ హై బేటా ఆప్కా? మీ పేరమ్మా? లీబా. ఆప్కా నామ్? అద్దుసా. పేరు చూడండి, అంటే జనరల్గా నీబా అద్దుసా కరెక్ట్గా వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఒకసారి చిన్న బొట్టు పెట్టుకోండి. చెప్పండి మీ అమ్మ నాన్నలకు ఇట్లా చెప్పిండు అని. వాళ్ళ పద్ధతులు అంత మంచిగా చేసుకున్నప్పుడు మన డాడీకి అమ్మకి చెప్పండి. పెట్టుకున్నా కాదు, పెట్టుకోవడానికి చెప్తాను. మీ అమ్మ నాకు చెప్పండి, మంచిగా బొట్టు పెట్టుకోండి. మహాలక్ష్మి నాకు కొడతారు. నా వాటి పిల్లలు బాగున్నారు. ఇజ్రాయిల్. అమ్మో, ఏ ఊరు మీది? పాల్కొండ. రోజు వస్తావా? పన్నం చేస్తావా? నువ్వమ్మా? మీరు? ఆర్మూర్. మీరు? వాడి అంటే కొత్తపల్లి వాడి. రోజు వస్తావా? వచ్చిపోతావా? మధ్యాహ్నం ఎక్కడ తింటున్నావు? అమ్మ మంట రుచిగా అయ్యేదా? లేదు ఎంత ఇట్లా మంచిగా తిను. ఏంటి మధ్యాహ్నం ఏం పెడతావు ఫుడ్? ఏం తింటారు? లంచ్ ఏం తింటారమ్మా? మీరు ఇప్పుడు ఈ ఏజ్లో హెల్తీగా ఉండాలి, అర్థమవుతుందా? మంచిగా హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీగా ఉంటే జస్ట్ టీనేజ్ కాబట్టి గ్రోత్ హెల్త్ బాగుంటాయి. ఇష్టం లేకుండా మమ్మీ పెట్టింది తినండి, కొద్దిగా ఎక్కువ తినండి. మన ఫైనాన్షియల్ బడ్జెట్ బట్టి మంచి ఫ్రూట్స్, విలేజ్లలో బాగా చీప్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. చెప్పండి, కానీ తినండి. ఈ టైంలో తింటే మళ్ళీ మీ ఫ్యూచర్లో మీరు బాగా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అందరూ ఏమవ్వాలనుకుంటున్నారు? కోరికలు ఉన్నాయి ఏమన్నా? కళలు, కోరికలు ఏం లేవు. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్లో సినిమా చూద్దామని ఉన్నదా? చూసినా పీవీఆర్లా? అమ్మ పీవీఆర్లో ఏం సినిమా చూసినావు నువ్వు? సినిమాలో చూడలేదా? ఏదో మరి ఇంత మంచిగా నేర్పారు నువ్వు. సిహెచ్ నరసింహ.
ఏ ఊరు? ఆర్మూర్. డాడీ ఏం చేస్తాడు? డ్రైవర్. బాగా చదువుకుంటావు మరి? ఏం కావాలనుకుంటున్నాను? బిజినెస్. ఆల్ ది బెస్ట్. ఎవరో పక్క పక్కన నల్లి చదువుతాడు. షార్పా? నల్లిగా ఉన్నాడు మరి ఏర్పడి కూడా చూస్తున్నాడు. ఏం పేరు నాన్న? గట్టిగా అయిపోయి జస్విన్. 10th ఎక్కడి వరకు చదివావు? 10th ఎక్కడ చదివావు? ఆర్మర్. మీరే ఈ దేశ భవిష్యత్తు. మీరేం కావాలనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ ఎవరు నడిపారు ఫ్లైట్? అవునమ్మా, ఒక్కరన్నా చెప్పండి. ఒక్క నిమిషం సైలెన్స్ ఒక్క నిమిషం ఆయన అందరు బయటికి వెళ్ళండి. మరి ఆపరేషన్ సింధూరు పైలట్ ఎవరు? ఇంత యూట్యూబ్ అయినా చూస్తుడు, రోజు మొబైల్ ఫోన్లేనా? ఆపరేషన్ సింధూర్ పైలట్ ఎవరు? ఏం టీచర్లు అండి మీరు? ఆ టీచరు ఎవరున్నారు ఇక్కడ? ఇష్యూస్ కూడా చెప్పండి కొంచెం. వాట్ ఈస్ అవర్ ప్రౌడ్ ఆఫ్ ది అవర్ కంట్రీ? సోఫియా ఖురేషి తెలుసా? చూసిరా ఫోటో చూసిరా సోఫియా ఖురేషిది? ఎట్లా మీరు ఇప్పుడు 16 years ఓల్డ్, మీరంతా ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ. ప్రిన్సిపల్ గారు, ఏంది ఈ రకమైన స్టాండర్డ్స్ ఉంటే రేపు మేము దేశాన్ని ఎట్లా లీడ్ చేయగలుగుతాం? ఎట్లా సేవ్ చేయగలుగుతాం? ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది దేశంలో, ఇండియాలో? ఎవరైనా చెప్పచ్చు. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? 2021 ఆగస్టులో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా. కుంభమేళ ఏ రాష్ట్రంలో జరిగింది? రాముడి గుడి ఎక్కడ కట్టినరు? ఫేమస్ రాముడు అంటే రాముడు అంటే చాలా చోట్ల కట్టిండ్రు. ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రం గురించి ఏమన్నా తెలుసా? ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పేరు? ఆర్మూర్ శాసనసభ్యుడి పేరు? ఆర్మూర్ శాసనసభ్యుడి పేరు? ఎమ్మెల్యే పేరేంటి? రాకేష్ రెడ్డి. ఎవరు? ఏం పేరు ఆయనది? వైడి రాకేష్. ఎవరైనా వచ్చినప్పుడు స్కూల్కి వచ్చిండా? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ తల్లిదండ్రుల కళలు సాధ్యమైనది మీ చేతుల్లోనే ఉన్నది. అది ముందుగా నేర్చుకోమంటున్నాను. వాళ్ళు సాధించలేని కళలు, వారు సాధించలేని కోరికలన్నీ మీ మీద ఉన్నాయి. అర్థమైందా? మీ తల్లిదండ్రులు సాధించలేని లేదు, వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్లో లేదు, ఎన్నో కష్టాలు పడి మీరు పెద్దగా అయి మంచిగా మీ వృత్తిలల్లా స్థిరపడి వాళ్ళకి గర్వకారంగా నిలుస్తారని కోరుకుంటున్నారు. భగత్ సింగ్ అంటే ఎవరు? ఫ్రీడమ్. కాబట్టి నేను అనేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ బిల్డ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీద. ఎందుకంటే యువర్ ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ. మీరే భవిష్యత్తులో ఈ దేశానికి. మీరు ఈ రకంగా ఉన్నారో ఇంకో దేశం అట్లనే ఉంటుంది. సోఫియా ఖురేషి లాగా తయారు కావాలా, పిటి ఉషా లాగా తయారు కావాలా. మీరు ఎవరైనా క్రికెట్ ఆడతారా? స్పోర్ట్స్ ఆడతారు ఎవరన్నా? ఇంత అంటే మేము వచ్చినామని ఇంత సైలెన్స్ ఉన్నారా? ఏ పేరు నీది? అరే లడ్డు. సిద్ధార్థ అంటే ఏంది మీనింగ్? ఎవరు పెట్టిన పేరు? తాత. ఏం పేరు తాతది? ఏ ఊరు మీది? సిద్ధార్థ అంటే తెలుసా? నీకు తెలుసా సిద్ధార్థ అంటే? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిద్ధార్థ? నీకు సిద్ధార్థ అంటే గౌతమ బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడు ఒక రాకుమారుడు. రాజ్యాన్ని వదిలి అన్ని వదిలి అడవులోకి వెళ్ళాడు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లా కాదు, రాజ్యాలను వదిలి ఉన్నాయన్నీ వదిలి అది పోయి బుద్ధుడయిండు.
అంటే చాలా మంది అంటారు కదా మేము దానం చేసిన అది కాదు, ఉన్నాయి వదిలేసిన సిద్ధార్థ గొప్పవాడి ప్రపంచం. మీనింగ్ నేమ్ మంచి మీనింగ్ ఉంది, మంచిగా ప్రౌడ్ ఆఫ్ ఫీల్గా. ఆటో వాళ్ళు బండ్లు ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటే రోడ్డు ఉంది. అదే ఇప్పుడు అన్ని చెక్ చేసాను, ఇప్పుడు అన్ని చెక్ చేసాను. స్కూల్ చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. రోడ్ ఒకటి. రోడ్ కూడా ఒకటే ఉందన్న, అందులోకి వెళ్ళి రావాలి. మేము వచ్చిన రోడే కదా. అదే కూడా ఎప్పుడు పంపిస్తూ ఉంటారు, దూరం పంపిస్తూ ఉంటారు. ఇది ఏ వాటికి ఎదురు వస్తుంది? ప్రపోజల్ పెట్టాలా మరి? ఇది ఒకటి మోడల్ స్కూల్ దీపక్, ఇది రోడ్ ఒకటి, ఒక నిమిషం, ఈ రోడ్ ఒకటి ప్రపోజల్ పెట్టండి. ఇప్పుడు కంపల్సరీ స్కూల్ కదా, కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు అన్ని కాలనీల పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికి ఉపయోగపడట్లేదు. ఆర్మూర్లో ఉన్న వాళ్ళందరికి ఉపయోగపడట్లేదు అది ఒక్క రోడ్డు. ఇప్పుడు ఒక వాడకు ఒక కాలనీకి, ఇప్పుడు వెంకటేశ్వర కాలనీ, తిరుమల కాలనీ, ఆ కాలనీ, ఆర్మూర్లో 100 కాలనీలు ఉన్నాయనుకో, ఆ కాలనీలకు ఉపయోగపడుతుంది. ఆ 100 కాలనీల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది కదా. అదే మరి స్కూల్ జోన్ అని బోర్డు కూడా లేదు సార్ రోడ్ మీద. స్కూల్ జోన్ అని స్పీడ్ బ్రేకర్లు పెడితే కొద్దిగా ట్రాఫిక్ వస్తే స్పీడ్ పెట్టింది, అది పెట్టింది మరి. ట్రాఫిక్ సిఐకి చెప్పండి, ఇది బోర్డు పెట్టమనండి. అన్న ఇంకో లక్ష అది తక్కువ పెడతలేం మేము, ప్రభుత్వం మాకు రిజల్ట్ రావాలి కదా. 30,000 రూపాయలు పెట్టిన స్కూల్లో మా మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు 1,08,000 పెట్టే స్కూల్లో మాకు ఎందుకు రావద్దు రిజల్ట్స్? 1,08,000 అంటే ప్రభుత్వం పెడుతుంది. ప్రభుత్వం అంటే మీరు కట్టిన పన్నులు, మీ మీద తీసుకొచ్చిన అప్పులు. మేము ఎందుకు ఇంత స్కూల్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాం? ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్ స్కూల్కి పోయినా ఒక కాల్చుక తింటున్నారు, బూట్లని, షూలని, బుక్కులని, టైలని, ట్యాగ్లని, బెల్ట్లని. ఆ స్కూల్లో వచ్చినారే శిక్షావరం చేస్తున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు మాకు ఏడుస్తున్నారు మాతో నచ్చి. చాలా మంది ఇప్పుడు మన ఒక స్కూల్లో ధర్మవరం అనే ఊర్లో భరించలేక వాళ్ళే క్యాన్సిల్ చేసి 40 మందిని గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు. ఏదో కష్టపడి ఫర్నిచర్ ఇప్పించినాం. మా పిల్లలకేమో డెస్క్టాప్ల మీద అలవాటు అయింది ప్రైవేట్ దాంట్లో. గవర్నమెంట్ స్కూల్లో బతిమలాడితే తెప్పించిపెట్టాం. నేనేమైందంటే గవర్నమెంట్ స్కూల్ కొద్ది ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుని పోతే మధ్యతరగతి భారం తగ్గుతుంది. విద్య ఒకప్పుడు విద్యనే ఉండి ఇప్పుడు వ్యాపారం అయింది. హాస్పిటల్ ఒకప్పుడు హాస్పిటల్ ఉండి ఇప్పుడు వ్యాపారం అయింది. ఒకప్పుడు హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఏం కాలేదు, ఏం రోగం ఉంటే అదే మంది ఇస్తుండే. అది పోగానే 10 చేస్తా అంటాడు, కమిషన్లు ఇవ్వాలి సగం మంది డాక్టర్లకు. ఇప్పుడు ఆ స్కూల్ ఉన్నది, స్కూల్లో ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ తప్పు కాదు, ప్రైవేట్ స్కూల్ ఇంతకుముందు విద్యనే అయిపోవాలి, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు. అటు పోగానే టై అంటాడు, షూ అంటాడు, బయట 200లకు దొరుకుతుంది, 600లకు షూ అంటాడు. ఇక్కడ బెల్ట్ 300 అయితే ఆడు 600 అంటాడు. ఆ బుక్కులు అక్కడి దగ్గరనే, ఆ వారి దగ్గరనే కొనాలా. ఒక్క సమస్య లేదు మధ్యతరగతి వాళ్ళకు. ఏదో బాధకు వాళ్ళు ఉన్న పరిస్థితులలో వాళ్ళ పిల్లలు ఇంకా మంచి చదువుకోవాలని ఒక కోరికతో వాళ్ళు కాంప్రమైజ్. అదే మేము గవర్నమెంట్లో ఫెసిలిటీస్ ఇచ్చినాం అనుకో తగ్గుతుంది, ఎంతో కొంత భారం తగ్గించిన వాళ్ళు అవుతాం కదా. మామూలు మనుషులు మేము నేర్చుకున్నాం, మీరు కూడా ఎందుకంటే